మారుతా ఉంటుంది పిల్లల. ఎవ్రీ డెకేడ్ ఇట్స్ ఎ డిఫరెంట్ చేంజ్. ఓ డెకేడ్ 10 దశాబ్ద కాలం, 10 సంవత్సరాల్లో ఒక దశాబ్దం అంటారు కదా. ఆ ఒక దశాబ్ద కాలంలో ఓ విప్లవాత్మకమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఓ దశాబ్ద కాలంలో ఓ నూతనమైన కార్యం జరిగినట్లుగా కనబడుతుంది ప్రియులారా. గ్రహాం స్టెయిన్స్ గారు ఒకప్పుడు కాల్చబడ్డాడు ఒరిస్సాలో. ఐ థింక్ ఇట్స్ మోర్ దాన్ 20 years బ్యాక్ అనుకుంటున్నాను. మోర్ దాన్ 20 years బ్యాక్ హీ వాస్ మర్డర్డ్. ఇప్పుడు మరలా ప్రవీణ్ అన్న గారు క్రీస్తు విషయమై హతసాక్షి చేయబడ్డాడు. సరే, అది మనం నమ్ముతా ఉన్నాం ఆయన హతసాక్షి చేయబడ్డాడని. కానీ ప్రభుత్వాలు లేదా ఇతరులు మాట్లాడేవన్నీ కొంత వేరుగా ఉన్నాయి. లెట్స్ నాట్ గో ఇన్ టు దట్ సబ్జెక్ట్ ప్రియులారా. ఈ భూమి మీద ఉన్న ప్రభుత్వాలు న్యాయమును ప్రకటించినా, న్యాయమును తెలియపరిచినా తెలియపరచపోయినా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏ ఒక్కటి మరుగుగా ఉంచబడదు. ఏది రహస్యముగా ఇప్పుడు ఉంచబడ్డదో, ఏది గుప్తముగా ఉంచబడ్డదో, ఏది మర్మంగా ఉంచాలని ప్రయత్నిస్తా ఉన్నారు ఎవరైనా ఎనీబడి ఎల్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజియన్, ఎనీబడి, బట్ ఎవ్రీథింగ్ విల్ గెట్ ఓపెన్ ఇన్ టు ద హెవెన్. పరమందు అది అందరికీ బాహాటముగా ప్రకటన చేయబడుతుంది. ప్రతి అన్యాయమైన దానిని దేవుడు ప్రపంచము ముందు దానిని బహిర్గతం చేస్తాడు. ఇక్కడ ఏ అన్యాయము న్యాయముగా ప్రొజెక్ట్ చేయబడతా ఉందో, లేదా ఏ న్యాయము అన్యాయముగా ప్రొజెక్ట్ చేయబడతా ఉందో, దాన్నంతటిని దేవుడు తన న్యాయపీఠము ఎదుట ఖచ్చితంగా విమర్శలోనికి తీసుకువస్తాడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహా అయితే భారతదేశం, లేదు అంటే కొన్ని ప్రవీణ్ అన్న గారు తెలిసిన కొన్ని ప్రాంతాలు, దేశాలు, వేరు వేరు దేశాల్లో ప్రజలు అనుకోవచ్చు అన్యాయం జరుగుతూ ఉంది అని, లేదా దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు అది న్యాయమై వీళ్ళే అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు అనుకోవచ్చు. ఈ రెండింటిని పట్టుకొని ప్రభు న్యాయపీఠం దగ్గర ప్రభు న్యాయం తీరుస్తాడు. కనుక ఈ భూమి మీద మనకు న్యాయం జరిగినా జరగకపోయినా వాటి విషయంలో మనం ఆవేదన పొందకుండా, ఆవేశాలకు వెళ్లకుండా ప్రభు సన్నిధిలో మన భక్తి జీవితాన్ని మనం అభ్యాసం చేస్తూ ముందుకు వెళ్దాన్ని ప్రియులారా నేను ఎప్పుడూ ప్రగాఢంగా నమ్ముతాను. మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో ఓ చక్కని మాట వ్రాయబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 30వ వచనము ఇలాగూ రాయబడి ఉంది. క్రీస్తునందు విశ్వసించుట మాత్రమే గాక, విశ్వాసం ఉంచుట మాత్రమే గాక, ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఏమనుగ్రహించబడిందంట? ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. 2 మార్లు ఈ మాట వ్రాయబడింది ప్రియులారా. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక అంటాడు. మొదట మనము ఆయన యందు విశ్వాసం ఉంచడానికి దేవుడు తన కృపను, లేదు దేవుడు తన కనికరాన్ని మనకు అనుగ్రహించాడు అని అనుకుందాం. అది మొదటిది. అది మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. శ్రమ పడుటయు అనే మాటకి ముందు ఆయన పక్షమున అని ముందుంది, తరువాత కూడా ఉంది ప్రియులారా, తర్వాత కూడా ఉంది. అంటే శ్రమ పడుట అన్నది క్రైస్తవుడికి అనుగ్రహించబడి ఉంది. ఎలాగున దేవుని యందు విశ్వాసం ఉంచడానికి, విశ్వాసం ఉంచులాగున మనము నడిపించబడతా ఉన్నామో, విశ్వాసం మనకు అనుగ్రహించబడి ఉందో క్రీస్తుని విశ్వసించడానికి, అలాగునే క్రీస్తు పక్షంగా శ్రమ పడుట కూడా మనకు అనుగ్రహించబడి ఉన్నది అన్న మాటనే మనం జ్ఞాపకం పెట్టుకోవాలా ప్రియులారా, మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. మంచిది. అయితే ఈ భూమి మీద మన భక్తి జీవితాన్ని మనం అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు శాశ్వత కాలము శ్రమ లేకుండా మనం కొనసాగలేం. క్రీస్తునందు మన విశ్వాస యాత్ర ప్రారంభమైనది మొదలుకొని క్రీస్తులో మనము నిద్రించే వరకైనా, లేదా క్రీస్తు మరలా తన సంఘమును కొనిపోవడానికి తిరిగి వచ్చే ఆ గడియ వరకైనా, ఈ 2 ఫేజుల్లో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ శ్రమ లేకుండా నీ విశ్వాస జీవిత యాత్ర కొనసాగడానికి అవకాశము లేనే లేదు. ప్రియులారా. చాలా మంది అనుకుంటారు భౌతిక సంబంధమైన అప్పులు, అనారోగ్యాలు, కుటుంబ సమస్యలు ఇవన్నీ అనుభవిస్తా ఉన్నాం అని అనుకుంటారు. ఇవి శ్రమ కాదు ప్రియులారా.
ఇవి శ్రమ కాదు. ఇవి నీ వ్యక్తిగతమైనవి. నీవు చేసిన అనాలోచితమైన ఆలోచన వల్ల ఆర్థికంగా నష్టపోయావు. నీవు చేసిన అనాలోచితమైన కార్యాల వల్ల, అనాలోచితమైన క్రియల వల్ల నీ ఆరోగ్యం పాడైపోయింది. నీవు చేసిన అనాలోచితమైన మాటల వల్ల కుటుంబంలో సమాధానం పోయింది. ఇది ఎవరైనా కానివ్వండి. ఓ భార్య భర్తతో పద్ధతిగా మాట్లాడినా, ఓ భర్త భార్యతో పద్ధతితో మాట్లాడినా, ప్రేమతో మాట్లాడుకున్నా, పిల్లలతో మాట్లాడినా ఆ కుటుంబం సమాధానకరంగా ఉంటుంది. ఒకరినొకరు డామినేట్ చేసుకోవాలని మాట్లాడితే ఆ కుటుంబంలో ఏముండదు, సమాధానం ఉండదు. అదేదో జీవితకాలం అంతా కొనసాగుతుంది. ఇప్పుడు మన బ్రతుకు మారినప్పుడు కొనసాగుతూ ఉంటుంది. మనం చనిపోయేదా కొనసాగొచ్చు, లేదా ఏసై వచ్చిందో కొనసాగొచ్చు. ఉదాహరణకి ఇది ఎవరి వల్ల జరిగింది? నా వల్ల మాత్రమే జరిగింది. నీవు సరిగ్గా ఆలోచన చేసి నీవు సంపాదిస్తున్న ధనమును జాగ్రత్తగా వాడకపోవడం వలన అప్పులు పాలయ్యం. ఇది నీ తప్పిదం. రెండవది, నీవు చేయకూడిన కార్యాలు చేయడం వలన నీ ఆరోగ్యం పాడైపోయింది. ఇది రెండవ కారణం. ఇంకొకటి, నీవు చేయడం వలనే అని మాత్రమే కాదు, ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఫుడ్ వల్ల కూడా చాలా మంది ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. దానికి మనం ఏం చేయాలి? అది ప్రభువుకు సంబంధించింది కాదు. అది రెండవది. మూడవది, ఇంటిలో, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఎలా మాట్లాడుకోవాలో, ఎలా మాట్లాడాలో తెలియక కాని ప్రతిదానిని, ప్రతి వ్యక్తిని డౌన్గ్రేడ్ చేస్తూ, ప్రతి వ్యక్తిని తగ్గిస్తూ మన మీద సుపీరియర్స్ లాగా మాట్లాడితే మనకు శ్రమే. పక్కింటి వాడితే ఎప్పుడు మనకు శ్రమే. ఎందుకు? మనం వాడితో ఎలా ప్రేమగా ఉండాలో మనకు తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. ఎందుకంటే మనకు సరి అయిన మనస్సాక్షి లేదు. సరి అయిన మనస్సాక్షి, నిర్దోషమైన మనస్సాక్షి మనం కలిగి ఉంటే అందులో నుంచి ప్రేమ కలుగుతుందని ఇందాక మనం చదువుకున్నాం 1 తిమోతి రాసిన పత్రికలో. ప్రభునందు ప్రియులారా, మన మనస్సాక్షి సరైనదిగా ఉంటే ఈ పైన చెప్పుకున్న ఆ 3 కార్యాలు కుటుంబంలో, వ్యక్తిగతంగా, సమాజంలో, సంఘంలో అన్నిటిలో నెమ్మదికరంగా ఉంటుంది. కానీ మనం అలా లేవు కనుక అన్నిటిలో శ్రమ పొందుతూనే ఉంటాం. సంఘం వెళ్తాం, ఒకరితో మాట్లాడతాం, ఒకరితో మాట్లాడం. కారణం మన నోరు మంచిది కాదు, మన మనస్సాక్షి మంచిది కాదు. కనుకనే భేదాలు కలుగుతూ ఉన్నాయి. కనుక ఇవి శ్రమలను అనుకోవద్దండి, ఇవి శ్రమలు అనుకోవద్దు. శ్రమలు అనగా నీ మనస్సాక్షి దేవుని ఎదుట, మనుషుల ఎదుట నిర్దోషమైనదిగా ఉంటూ ఓ శ్రేష్టమైన భక్తి జీవితాన్ని జీవిస్తూ క్రీస్తు ప్రేమను నీవు కలిగి, క్రీస్తు ప్రేమను చూపుతూ నీవు ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే, నీవు క్రీస్తు నామమును ప్రకటించుటను బట్టి, క్రీస్తు కొరకు నీ విశ్వాస జీవితంలో నీవు నిలిచి ఉండటను బట్టి కలిగే శ్రమలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు వాళ్ళు పొందిన శ్రమలు అవి క్రీస్తు పక్షాన, పౌలు, పేతురులు, యోహాను, యాకోబులు పొందినవి అవి క్రీస్తు పక్షాన శ్రమలు, స్టెఫెను పొందింది క్రీస్తు పక్షాన శ్రమలు. ప్రియులారా, ఇవి క్రీస్తు కొరకు పొందిన శ్రమలు. అంతే తప్ప యేసుని రక్షకునిగా కలిగి ఉండి, పేరుకు నీవు కలిగి ఉండి, నీవు చేస్తున్న కార్యాలు ఇంతకుముందు మనం చెప్పుకున్న 3 వర్గాలు, 3 కేటగిరీస్ లో నువ్వు ఫెయిల్ అయిపోయి, నీ కుటుంబం ఫెయిల్ అయిపోయి మీరు ఇబ్బంది పడుతూ దేవుడి కోసం మేము శ్రమలు అనుభవిస్తామనని అంత గొప్ప డైలాగులు చెప్పమాకండి, అంత గొప్ప డైలాగులు చెప్పండి. క్రీస్తు పక్షముగా, ఆయన నామము పక్షంగా, ఆయన కొరకై సాక్ష్యము కలిగి ఉండే విషయంలో పొందేది శ్రమ. అది క్రీస్తు పక్షమైన శ్రమ. అందుకే డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. శ్రమకు నీవు నీ వ్యక్తిగత కారణాల వలన, బలహీనతల వలన కలిగే శ్రమలు వేరు, క్రీస్తు పక్షంగా కలిగే శ్రమలు వేరు. ప్రియులారా, సరే, మనం ఎక్కువసేపు ఇంకా దీని గురించి మాట్లాడుకోవద్దు, మన మూల విషయాల్లోనికి మనం వెళ్దాం. ప్రియులారా, ప్రవీణ్ అన్న గారు ఈ విషయంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:30 విషయంలో వారు చక్కగా క్రీస్తు పక్షాన శ్రమ పడుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. అది దేవుడు నాకు అనుగ్రహించాడు, దేవుడు నాకు అనుగ్రహించిన పరిచర్య అని ఆయన విశ్వసించారు. కనుకనే తాను సౌఖ్యంగా ఉండగలిగిన ప్రాంతాన్ని విడిచిపెట్టి, తనకు క్షేమము అన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఏ రోజు ఎలా జరుగుతుందో తెలియదు, ఎలా ప్రవర్తిస్తారో తెలియదు అన్నటువంటి విశ్వాసాన్ని కాపాడుకునే స్థలంలోనికి, విశ్వాసాన్ని ప్రకటించే స్థలంలోనికి అన్న వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, అన్న వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను, ఆపేద్దాం అనుకున్నాను, కానీ ఈ మాట ఎంతైనా తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. ఐ హర్డ్ అబౌట్ ప్రవీణ్ అన్న.
he brought చాలా మంచి ఇల్లు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ అబౌట్ దాట్. చాలా మంచి ఇల్లు అన్న యూఎస్లో కొనుక్కున్నారు. బికాస్ హీ ఈస్ హ్యావింగ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. ఈస్ CEO ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్. గాడ్ హెస్ బ్లెస్డ్ హిమ్ ఇమ్మన్స్లీ. దేవుడు చాలా ఉన్నతంగా భౌతికంగా కూడా అన్నను ఆశీర్వదించారు. అమెరికాలో చక్కని ఇల్లు కూడా కొనుక్కున్నారు. కానీ దేవుని ఉన్నతమైన కృప, ఆ దేవుని ఆత్మ వారిని ప్రేరేపించిన తర్వాత he sold out that and he came back to the nation. మన దేశానికి తిరిగి వచ్చారు, మన భారతదేశానికి తిరిగి వచ్చారు పిల్లలు. చాలా మంది ఈ రోజుల్లో మాట్లాడకూడదు, అది అనుచితంగా ఉంటుంది ప్రస్తుతము. చాలా మంది తమ పిల్లల్ని చదివించుకోవడం కొరకు, లేదా తమ పిల్లలు ఉన్నతంగా ఎదగాల, ఉన్నతంగా సంపాదించాలని they sends them to different nations. Maybe there may be various facts, various religions in those country. అక్కడ పంపిస్తారు. బట్ మెజారిటీ ఆ కంట్రీ గురించి మనం మాట్లాడాల్సి వస్తే, అది ఏ దేశం అని చెప్పుకోవాల్సి వస్తే వాళ్ళు చెప్పుకుంటారు, we are related to so and so religion. మేము పలానా మతానికి సంబంధించిన దేశం మాది అన్నట్లు చెప్పుకుంటారు. we are related to Hindus, లేదా we are related to Christianity, we are related to Islamic, ఇట్లా చెప్పుకుంటా ఉంటారు. అండ్ సమ్ కంట్రీస్ ఇస్ we are డెమోక్రసీ, లౌకిక దేశం అంటారు, సెక్యులర్ కంట్రీ అంటారు. ఇలా చెప్పుకుంటా ఉంటారు. విచారకరమైన పరిస్థితి, మన భారతదేశంలో మాత్రమే చాలా మంది ప్రస్తుతానికి మనది లౌకిక దేశం అంటున్నాం, సెక్యులర్ కంట్రీ అని మన రాజ్యాంగం రాయబడి ఉంది. వీ డోంట్ నో వెన్ ఇట్ గోయింగ్ టు బి చేంజ్. అది ఎప్పుడు మార్చదో మనకు తెలియదు. మార్చడానికి ఏవో జరుగుతావని అన్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, లెట్ ఇట్ హ్యాపెన్, వి కాంట్ స్టాప్ ఇట్. జరుగుతా ఉంది అనుకుందాం. ప్రస్తుతానికి లౌకిక దేశము అని మనం చెప్పుకున్న సెక్యులర్ కంట్రీ అంటే ఎనీ రిలీజియన్ కెన్ ప్రాక్టీస్ దేర్, ఎనీబడి కెన్ ప్రాక్టీస్ దేర్ ఓన్ రిలీజియన్ అండ్ దే కెన్ ప్రొక్లెయిమ్ దేర్ ఫెయిత్ అబౌట్ దేర్ రిలీజియన్. వారి మతమును గురించి లేదా వారి విశ్వాసమును, వారు సేవించు దేవుని గురించినటువంటి విశ్వాసమును ప్రకటించుకోవచ్చు అన్నదే భారతదేశపు రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఓ హక్కు. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఇచ్చే హక్కు. ఇక దీని గురించి మాట్లాడేవాడు ఎన్ని రకాలుగా మాట్లాడాను పిల్లలు. ఐ మేక్ థింగ్స్ లిటిల్ బిట్ ఫాస్ట్. అందరూ ఇప్పుడు బయట కంట్రీస్ పంపిస్తారు. చాలా మంది ఇప్పుడు ఒక క్రైస్తవుడు తన విశ్వాసాన్ని ప్రకటించుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమంటారో తెలుసా? అమెరికా మతం అంటారు. అంటే ఏంటి అమెరికా మతం అంటే? అమెరికా క్రిస్టియానిటీ అమెరికాకి సంబంధించింది అంటా ఉన్నారు. ఆర్ ఇట్ మే బి యూకే ఆల్సో, వాట్ ఎవర్ ఇట్ మే బి. బ్రిటిష్ వాళ్ళ మతం అంటారు కదా, ఇట్స్ అలా అంటారు యూకే కదా. అమెరికా మతం లేదా బ్రిటిష్ వాడి మతం. మరి ఓ బ్రిటిష్ వాడి మతం దగ్గర ఉన్న ప్రజలకు నీ పిల్లలను పంపించి చదివించుకుంటా ఉన్నావు కదా, నీ పిల్లలను పంపించి సంపాదించుకుంటా ఉన్నావు కదా, నీ పిల్లలను పంపించి ఇక్కడ కంటే అక్కడ క్షేమంగా ఉంటారు, ఇక్కడ కంటే అక్కడ ఉన్నతంగా చదువుతారని పంపిస్తా ఉన్నావు కదా. డోంట్ యూ ఫీల్ షై ఆన్ దిస్? నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ పిల్లలకు క్షేమం కావాలనుకున్నప్పుడు, నీ పిల్లలు బాగా సంపాదించే వరకు కావాలనుకున్నారు, నీ పిల్లలు లగ్జరీస్గా బ్రతకాలనుకున్నప్పుడు ఒక మతానికి సంబంధించిన దేశానికి పంపించి వాళ్ళు అక్కడ జీవించడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. ఆ దేశపు పౌరసత్వాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. ఇక్కడున్న తల్లిదండ్రులు కూడా వారి మత ఆచారాల ప్రకారం వెళ్తారు. చాలామంది పలానా ప్రాంతానికి వెళ్తే వీసాలు వస్తాయి, పలానా దర్గాకి వెళ్తే పలానే వస్తాయి, పలానా గుడికి వెళ్తే పలానా వస్తుంది, పలానా చర్చికి వెళ్తే పలానా వస్తుంది అని నమ్ముతూ ఉంటారు. వారి విశ్వాసం అది. మన గురించి ఇప్పుడు ప్రస్తుతం కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళి వీసాలు వస్తాయి, అక్కడికి వెళ్ళి స్థిరపరచబడతాయి. ఇన్ని చేస్తూ ఉన్నాం. మరి ఎందుకు నువ్వు వేరొక విశ్వాసాన్ని ప్రకటించవలసి వచ్చినప్పుడు వేరొక విశ్వాస ప్రజలను అపహాస్యం అవహేళన చేస్తూ ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. సరే, నేను టాపిక్ డైవర్ట్ అయినట్లుగా మీకు అనిపించవచ్చు. ఐఎమ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్. ప్రవీణ్ అన్న, హీ సోల్డ్ అవుట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హీ హ్యాస్ ఇన్ యుఎస్ అండ్ హీ కేమ్ బ్యాక్ టు హిస్ ఓన్ కంట్రీ టు సర్వ్ ద లార్డ్. తాను క్షేమము కలిగిన పరిస్థితిని, నెమ్మది కలిగిన పరిస్థితిని, సౌఖ్యంగా ఉండగలిగే పరిస్థితిని క్రీస్తు పక్షంగా విడిచిపెట్టి, క్రీస్తు పక్షంగా ఎక్కడ శ్రమ పడడానికి అవకాశం ఉన్నదో ఎరిగి ఆ ప్రాంతంలోనికి వచ్చాడు.
నేను చెప్పాలనుకున్న మాట అది. తనకు క్షేమము అనుకున్న ప్రాంతం కాకుండా తను ఎప్పుడైనా అవమానించబడటానికి, దాడి చేయబడటానికి, అవసరమైతే చంపబడటానికి అవకాశం ఉన్న స్థలములోనికి వచ్చి పరిచర్య చేస్తా ఉన్నాడు ప్రవీణ్ అన్న. చేసి మన మధ్య జీవించి ప్రభు అనుగ్రహించిన విశ్రాంతిలోనికి ఆయన ప్రవేశించాడు ప్రియులారా. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను తెలుసా? సో మెనీ ఆఫ్ us, ఐఎమ్ సారీ టు సే దిస్, so many of us are looking for a comforted zone. క్షేమాధారమైన స్థలములోనే ఉండి సేవ చేయాలనుకుంటా ఉన్నారు. కానీ క్రీస్తు పక్షముగా ఎక్కడ శ్రమ పడడానికి అవకాశం ఉందో, ఎక్కడ వేదనకు గురి కావడానికి అవకాశం ఉందో, అవసరమైతే ఎక్కడ తన ప్రాణం పోవడానికి అవకాశం ఉన్నదో ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయగలిగిన వారు లేరు. చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఐఎమ్ రిపీటింగ్ ది స్టేట్మెంట్. నా గురించి మీరు ఎవరైనా అనండి, ఏమైనా అనుకోండి, ఐ వాంట్ టు సే దిస్. కడవరి దినములలో మనం క్రీస్తు కొరకు శ్రమ పొందే ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేయాలి. అవసరమైతే మనం ప్రాణం పోతదేమో అవకాశము 0.1% ఉందని తెలిసిన, 99% సేఫ్ జోన్ అని తెలిసిన వెళ్ళటం కాదు. ఒకవేళ ప్రాణం పోవడానికి 1% అవకాశం ఉందన్నా వెళ్ళాలా. రివర్స్లో 99% పోవడానికి అవకాశం ఉంది, 1% లేదు, క్షేమంగా మనం ఉండొచ్చు అనే అవకాశం ఉన్న ప్రాంతానికైనా నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో అలా లేరు. మనం ఒక వ్యక్తి క్రీస్తు కొరకు హతసాక్షి అయినప్పుడు మాత్రమే శ్రద్ధాంజలిలు, కండోలెన్సులు, వాళ్ళ గురించి ఫోటోలు పెట్టేసి మాట్లాడతాం. ఆ వ్యక్తి ఎటువంటి సేవ చేశాడో అలాగున మనం సేవ చేయడానికి ప్రయత్నించాం, అలాగున సేవ చేయడానికి వ్యక్తులను సిద్ధపరచం, అలాగున సేవ చేయడానికి వ్యక్తులను పంపించాం. We are so selfish in our own zones. I am really sorry to use these words. We are so selfish. We proclaim things which we won't do. We are not able to do. క్షమించండి ఈ మాట నందుకు. నేను చేయడం నా వల్ల కాదు, నేను చెయ్యను కూడా. అలాంటి వాటిని ప్రకటిస్తాం, అలాంటి వాటిని చేయడానికి గొప్ప గొప్ప వేదికల ముందు మాట్లాడతాం. కానీ అవి చేయడానికి ముందుకు రాం ప్రియులారా, ముందుకు రాం. ఒక మాట, ప్రవీణ్ అన్న గురించి ఎవరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారో, ఎవరు కండోలెన్స్ తెలియజేస్తూ ఉన్నారో, ఎవరు వేరు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ నేను బ్రతిమలాడుకుంటూ అడుగుతా ఉన్నాను, అయ్యా ప్రవీణ్ అన్న గారు జీవించినట్లుగా మీరు కూడా క్రీస్తు పక్షాన ప్రతి దినం శ్రమ పొందడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో సేవ చేయడానికి వెళ్ళగలరా? మీ సంఘాన్ని అలాగున సేవ చేయడానికి సిద్ధపరచగలరా? మీ సంఘములో నుంచి అలాగున వ్యక్తులను పంపగలరా? ఒకసారి దేవుడు మన మధ్యలో ఇదో చక్కని మాదిరిని చూపించాడు అని ఒకసారి ఆలోచన చేయండి. హీఈస్ రిమైండింగ్ us. ఇంకొక విషయం చెప్పాల్సి వస్తే, హీఈస్ రిమైండింగ్ us. ప్రవీణ్ అన్న గారి మరణం మనకు రిమైండ్ చేస్తూ ఉంది. క్రీస్తు పక్షముగా మనం సేవ చేస్తా అనుకుంటా ఉన్నాం కదా, ఆ సేవ చేస్తున్న విధానంలో శ్రమ పొందే విధానం లోపించిపోయింది. సౌఖ్యంతోనే నెమ్మదికరంగానే మనం బ్రతుకుతా ఉన్నాం. బలమైన ఆరాధనలు, సత్య సంబంధమైన ఆరాధనలు అంటూ కాలాన్ని గడుపుతా ఉన్నాం ప్రియులారా, కాలాన్ని గడుపుతా ఉన్నాం. నేను ఒక మాట చెప్తాను, ప్రభువు ఎదుట నీ మనస్సాక్షి నిర్దోషమైందని ఎప్పుడు కనబడుతుందో తెలుసా? నీ నోటిలోంచి వచ్చే మాట నీ బ్రతుకుల్లో కనబడకపోతే అది నిర్దోషమైనదిగా కనబడదు. క్రీస్తు పక్షాన శ్రమ పొందాలి అని పలికి నేను శ్రమ పొందడానికి అవకాశం ఉన్న ప్రాంతానికి దూరంగా బ్రతుకుతూ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడకుండా నేను పలికే మాట క్రీస్తు ఎదుట నా మనస్సాక్షి నిర్దోషమైనది అని తీర్పు పొందడానికి అవకాశమే లేదు ప్రియులారా, అవకాశమే లేదు. నా మనస్సాక్షి నేరారోపణ చేస్తుంది యేసయ్య న్యాయపీఠం దగ్గర. యేసయ్య న్యాయపీఠం దగ్గరే కాదు, నా ఇంటిలోనే నేరారోపణ చేస్తుంది. నేను గర్వంగా చెప్పట్లేదు, అతిశయించి చెప్పట్లేదు ఈ మాట. ప్రభు మహాకృపను బట్టి ఒక నా సహోదరుడు ద్వారా when I came to know about a missionary work, when I took part with one of my brother, నా సహోదరుతో ఒకటితో పాటు కలిసి ఆ పరిచర్యలో మేము కూడా పాలు పొందడం వెళ్ళడం ప్రారంభించిన తరువాత our mindset of thought changed. మా ఆలోచన విధానాలు మారినాయి. మా జీవితాలు
సౌఖ్యంగా ఉండడం కొరకు మేము ఆలోచన చేయలేదు. దేవుని ఉన్నతమైన కృప అటు ఆ సహోదరుడు కుటుంబమైనా నా కుటుంబమైనా ప్రభు మాకు అనుగ్రహించిన విశ్వాసాలను కాపాడుకుంటూ భక్తి జీవితాన్ని చేస్తూ ఈ మిషనరీ పని కొరకు మేము ప్రయాసపడతా ఉన్నాం. చెప్పుకుంటే అదో గర్వంగా ఉంటుందేమో ప్రియులారా. ఐ డోంట్ వాంట్ టు సే మచ్ అబౌట్ దట్. ఏదో గర్వంగా మాట్లాడుతున్నాను అనుకుంటారేమో. అవి చెప్పడం కొరకు నేను ఈ మాటలు తెలియచేయట్లేదు. శ్రమ పడుట మనకు క్రీస్తు పక్షముగా అనుగ్రహించబడ్డదని ఎరిగి ఎందుకు మనం అటువంటి సేవ చేయట్లేదు అన్నదే నా భారం, నా ఆవేదన అంతా కూడా. మనం సంఘాల్లో గొప్పగా ప్రసంగాలు చేస్తాం, సంఘాన్ని ఏదో చేయాలని ప్రసంగాలు చేస్తాం. ఎంతకాలము అటువంటి ప్రసంగాలే మనం చేస్తాం. క్రీస్తులో సంపూర్ణ సిద్ధి సంపాదించుకోవాలని అనుకున్నాం. భక్తి జీవితంలోని ఉన్నతంగా పరిశుద్ధత, యథార్థత ఇవి మాట్లాడుతూ ఉన్నాం. ఇన్ని నేర్పిస్తావు. శ్రమ కలిగినప్పుడు వాడు ఎలా నిలిచి ఉంటాడు? వాడికి శ్రమ అంటే ఏమిటో తెలియకపోతే, శ్రమ కలిగిన ప్రాంతం అంటే ఏమిటో తెలియకపోతే, లేదా శ్రమ కలిగిన ప్రాంతంలో ప్రభు ఎలా కాపాడుతాడో వాడు ఎరగకపోతే ఎలాగున రేపు శ్రమ వస్తే నిలవగలడు? ఏర్పరచబడిన వారు సహితం మోసపరచబడే దినాలు వస్తాయి అని లేఖను సెలవిస్తూ ఉంది. అవసరమైతే దుష్టుడు ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తాడు అని మనం ప్రకటన గ్రంథంలో చదువుతా ఉన్నాం పిల్లల. ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసే పరిస్థితులు కనబడతాయి. ఏర్పరచబడ్డ వారే మోసపోయే పరిస్థితి అంటే ఆలోచించేయండి ప్రియులారా. మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో ఈ దినాన చాలా మంది పడిపోవడానికి కారణం ఏమిటి? శ్రమ. భౌతిక సంబంధమైన శ్రమనే తట్టుకోలేకుండా వారు క్రీస్తుని విడిచి లోకంలోనికి వెళ్ళి క్రీస్తు మీద నెపములు మోపుతా ఉన్నారు. క్రీస్తు నామానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. ఎవరు వీళ్ళంతా అంటే భౌతిక సంబంధమైన దీవెనలను ఆశించి ప్రభు యొద్దకు వచ్చిన వారు ఆశించినది కలగకపోగా వాళ్ళు పడుతా ఉన్న వేదన, యాతన అలాగునే నిలిచి ఉంది కనుక ఇప్పుడు క్రీస్తుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయి క్రీస్తు విరోధులుగా తయారయ్యారు. కారణం ఏమిటో తెలుసా? మన బోధ దీవెన ఆశీర్వాదం, రెట్టింపు దీవెన, రెట్టింపు ఆశీర్వాదం, డబుల్. ఎంతసేపటికి ఈ ఫిజికల్ బ్లెస్సింగ్స్ డబులే. వెన్ యువర్ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు రెన్యూ, నీ ఆత్మ ఎలాగున డబుల్గా నింపబడుతుంది. మనం ఎలీషా గురించి రెండింతల ఆత్మను మాట్లాడుకుంటాం. అక్కడ ప్రసంగం వరకే అయిపోయింది. రెండింతల ఆత్మ ఎలీషా మీదకి వచ్చిందని చెప్పేసి ఏంటి నువ్వు చేసింది? ఆత్మ కావాలా? ఆత్మ పొందుకున్న నీవు చేస్తున్న పని ఏమిటి? ఆత్మచేత నింపబడాలని ప్రసంగం చేస్తా. నింపబడిన తర్వాత చేసే పరిచర్య ఎటువంటిది? సౌఖ్యమైన పరిచర్య. మనల్ని ఒకడు మాట్లాడటానికి అవకాశం లేని పరిచర్య. ఏథెన్సు పట్టణంలో ఇందాక చదువుకున్నాను కదా, పౌలు భక్తుడు ఆత్మ పరితాపం పొందిందని. ఆ మాట మొత్తం బాగా చదువుకోండి, అధ్యాయం అంతా కూడా అర్థమవుతుంది. ఎందుకు పౌలు భక్తుడు పరితాపం పొందాడు తన ఆత్మలో అర్థమవుతుంది. మనం లేదు. విశ్వాసం అన్న వాళ్ళు కలిసిన ఒక సమూహం దగ్గర చక్కగా ఆరాధన చేద్దాం, చక్కగా ప్రభుని మహిమపరుద్దాం, స్వరాలు పగిలిపోయేలాగా గంభీరంగా ఆరాధన చేయండి. దేవుని ఆరాధించడానికి గంభీరం కావాలా. మీ స్వరం ఎత్తండి. ఆశీర్వదించబడలేవా? పక్కింటి వాళ్ళ మీద అరుస్తావు, వాళ్ళ మీద అరుస్తావు, భర్త మీద అరుస్తావు, భార్య మీద అరుస్తావు, అరవలేవా? దేవుని సన్నిధిలో స్వరమెత్తు అంటాం. విశ్వాసిని స్వరమెత్తి ఆరాధించడానికి ప్రేరేపించినట్లుగా ప్రభు పక్షాన శ్రమ పడటం కొరకు, ప్రభు పక్షాన సేవ చేయడం కొరకు ఎందుకు ప్రేరేపించము? ఎందుకు చెప్పం? నాకు అర్థం కాంది. ఎప్పటిదాకా నాకు అర్థం కాదు. కారణం ఏమిటి? ఆరాధన సమయంలో సేవకులుగా అరుస్తాం, మనం బలవంతం చేస్తాం. ఆత్మ ప్రేరేపణని అంటాం. మంచిది, నేను కాదన్నాం. ఆత్మ ప్రేరేపణతో విశ్వాసి ప్రభువుని ఘనంగా ఆరాధించాలి, స్వరమెత్తి ఆరాధించాలి, చప్పట్లు కొట్టండి చప్పట్లు అంటాం. మంచిది. ఇవన్నీ మనం చేయాలా. భక్తి విషయంలో మేలైన ప్రతిదీ నువ్వు చేస్తూ వెళ్ళు. నీకు మేలు కలిగించే భక్తికి సంబంధించిన ప్రతి దాన్ని నువ్వు అభ్యాసం చేయి. నేను కాదనను. అయితే ప్రభునందు ప్రియులారా, ప్రభు కొరకు శ్రమ పడడానికి వచ్చినప్పుడు ఓ విశ్వాసిని శ్రమ కలిగిన ప్రాంతానికి నీవంతటికి నీవు
నడిపించగలవా ఓ సేవకుడా? ఓ విశ్వాసి, నీవు సేవకుడితో కలిసి నీవు ఆ శ్రమ కలిగిన ప్రాంతానికి వెళ్ళగలవా? అయ్యగారితో పాటు వెళ్ళానండి, టీమ్గా వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళారు? సౌఖ్యంగా ఉన్న ప్రాంతానికి వెళ్ళారు, నెమ్మదిగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళారు, మీకు ఇబ్బంది కలగదనుకున్న ప్రాంతానికి వెళ్ళారు. ప్రవీణ అలా వెళ్ళలేదే. హీ నో దెర్ ఇస్ లైఫ్ థ్రెట్ ఆన్ హిమ్. ఆయన మీద లైఫ్ థ్రెట్ ఉందని ఆయనకి తెలిసి కూడా హీ నెవర్ గో బ్యాక్. ఈ దేశంలో విశ్వాసాలని పరీక్షించుకోవాల్సి వచ్చినప్పుడు, తమ విశ్వాసాలని డిబేట్ ద్వారా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, ఆ మాట్లాడుకున్న తరువాత ఎంత భయంకరమైన పరిస్థితులు జరుగుతాయో ఎరిగి కూడా ప్రవీణ్ అన్న హీ నెవర్ స్టెప్ బ్యాక్. నాగటి మీద చెయ్యి వేసి వెనుతిరగని స్వభావం తనది. వెనుతిరగని స్వభావం. క్రీస్తు కొరకు పని చేయడానికి వచ్చిన వాడు, ఎక్కడ క్షేమము కాని ప్రాంతానికి వచ్చిన వాడు, ఆ ప్రాంతానికి వచ్చిన వాడు, సేవ ప్రారంభించిన వాడు, ఇన్ని జరుగుతూ ఉన్నా, ఇంతగా తన మీదకి లైఫ్ తట్టుందని వార్నింగ్స్ వస్తూ ఉన్నా, హీ నెవర్ స్టెప్ బ్యాక్. ఇంకొక మాట, ఈ రోజుల్లో సేఫ్టీ కావాలని ప్రభుత్వాలకు రిక్వెస్ట్లు పెట్టుకొని వచ్చేదాకా వేచి ఉండేవాళ్ళం, బాడీ గార్డ్స్ని పెట్టుకునే వాళ్ళం. ఏవేవో జరుగుతూ ఉన్నాయి. ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్. ఓ సేవకుడికి బాడీ గార్డ్స్ ఉండడం మంచిదా కాదా? ఐ డోంట్ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ దట్. ప్రియులారా, దే హ్యావ్ వేరియస్ రీజన్స్. ఇప్పుడు ప్రభు నన్నకే ప్రవీణ్ అన్న గారే అలా ఉంటే జరిగేది కాదని ఒక ఆర్గ్యుమెంట్ కూడా రావచ్చు. లెట్స్ నాట్ గోయింగ్ టు దట్. లెట్స్ స్టిక్ ఆన్ టు ద మెయిన్ పాయింట్. తన జీవితం ప్రభు కొరకు, ప్రభు పక్షాన శ్రమ పడుట విషయంలో స్వతహాగా అర్పించుకున్నవాడు. అగ్నిగుండములో వెలుటకు ఇష్టపడిన భక్తులలాగా, రాళ్ల చేత కొట్టబడడానికి ఇష్టపడిన భక్తులలాగా తన జీవితాన్ని ప్రభు పక్షముగా సమర్పించుకున్నాడు. ప్రభు పక్షంగా నిలిచి ఉన్నాడు. ప్రియులారా, నిలిచి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ భక్తి జీవిత విషయంలో నీ మనస్సాక్షి ఏమని చెప్తుంది? నీవు ప్రభు కొరకు బ్రతకాలని ప్రసంగాలు వింటా ఉన్నావు కదా. ఎన్నో విషయాలు వింటా ఉన్నావు. నేను ఒక మాట అంటాను ప్రియులారా, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు వింటా ఉన్న బోధలు, నువ్వు చేస్తున్న భక్తి జీవితాన్ని బట్టి నీ మనస్సాక్షి నిజంగా నీవు నిర్దోషంగా ఉన్నావు అని సాక్ష్యం ఇవ్వగలదా? దయచేసి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే, 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను అంటాడు. ఏం చేస్తుందంట? మనస్సాక్షి సాక్ష్యం ఇస్తా ఉందంట. అలాగునే 9వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటే ఇలాగూ రాయబడింది, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది అంటా ఉన్నాడు. ఏం సాక్ష్యం ఇస్తా ఉందంట? మనస్సాక్షి సాక్ష్యం ఇస్తా ఉందంట. సాక్ష్యం అనేది చాలా ప్రాధాన్యమైనది క్రైస్తవుడికి సాక్ష్యం అన్నది చాలా ప్రాధాన్యమైనది. ఒక విశ్వాసి గురించి మరొక విశ్వాసి సాక్ష్యం ఇవ్వాలా, విశ్వాసి గురించి సేవకుడు సాక్ష్యం ఇవ్వాలా, సేవకుడు గురించి విశ్వాసి సాక్ష్యం ఇవ్వాలా. ఆ మాటలే యోహాను భక్తుడు తన 2వ పత్రికలో రాస్తా ఉంటాడు. యోహాను రాసిన పత్రిక, క్షమించండి, 3వ పత్రిక 1వ అధ్యాయం కదా, 12వ వచనంలో అంటాడు, దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాను, మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. అందరి వలన, దేమేత్రి అనే విశ్వాసి అందరి వలన మంచి సాక్ష్యాన్ని పొందినవాడుగా ఉన్నాడు. సంఘములో ఉన్న అందరి వలన, సమాజంలో తన చుట్టూ ఉన్న వ్యక్తుల వలన తాను మంచి సాక్ష్యాన్ని పొందినవాడుగా ఉన్నాడు. మేము కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నాం అంటా ఉన్నాడు. ఎవరు? యోహాను భక్తుడు తనతో పాటు ఉన్నటువంటి పెద్దలందరినీ కలుపుకొని, తనతో పాటు ఉన్నటువంటి విశ్వాస గణాన్ని కలుపుకొని అంటా ఉన్నాడు, మేము కూడా. Let's take a church is giving witness to another church. It has to give witness.
We need to go into that spiritual level. Let not give witness by ourselves. మన గురించి మనం సాక్ష్యం ఇచ్చుకోవడమే కాదు ప్రియులారా, మన గురించి మన సంఘము సాక్ష్యం ఇవ్వాలా, సేవకుడు గురించి సంఘం సాక్ష్యం ఇవ్వాలా, సంఘం గురించి సేవకుడు సాక్ష్యం ఇచ్చుకోవాలా. ఇది అక్కడ జరిగేదే కాదు, వేరొక సంఘము మరొక సంఘాన్ని గురించి కూడా సాక్ష్యం ఇవ్వగలిగిన పరిస్థితుల్లోనికి రావాలా. మనం ఉత్తమంగా సేవ చేస్తా ఉన్నారని పెదవులతో కాదు సుమా, పెదవులతో కాదు. యానివర్సరీకి వచ్చినప్పుడు అన్న ఇట్లా, అన్న అట్లా, తమ్ముడు ఇట్లా, తమ్ముడు అట్లా, పెదవుల నుండి వచ్చే సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి. యథార్థత లేదు, నిర్దోషత్వము లేదు, క్లియర్ కాన్షియస్నెస్ అనేది మనలో లేదు ప్రియులారా. మనకు లేదు ఆ క్లియర్ కాన్షియన్స్, మనకు లేదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియులారా, మనము సాక్ష్యం సంపాదించుకోవాలా. మన సాక్ష్యము, మన మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వాలా. వేరొకరు కూడా మన మనస్సాక్షి విషయంలో సాక్ష్యం ఇవ్వాలి, మన భక్తి విషయంలో సాక్ష్యం ఇవ్వాలి. అలా సాక్ష్యాన్ని మనం కలిగి ఉండలేకపోతే మనం క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, నీవు నా దగ్గరకు వచ్చినప్పుడు యథార్థంగా ప్రవర్తించేవాడివిరా, యథార్థంగా ఉండేవాడివి, కానీ మనుషుల ఎదుట కపటము కలిగిన వాడవుగా నీవు ఉన్నావు. మనుషులను కపటము కలిగి వారితో సహవాసం చేసావు, కపటము కలిగి వారిని వెంబడించావు, కపటము కలిగి వారిని గణపరిచావు, వారి గురించి మంచిగా మాట్లాడావు అంటాడు ప్రభు. పెదవులతో ఒకటి, హృదయంలో ఒకటి. నీ మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది అంటావా? నిన్ను గురించి నీ కుటుంబం సాక్ష్యం ఇవ్వగలదా? మా నాన్నగారు ఏది పలికారో, ఏది చేస్తా ఉన్నారు, అది నిజమైనది, యథార్థమైనది అని నీ పిల్లలు నీ కొరకు సాక్ష్యం ఇవ్వగలదా? నీవు సత్యం పక్షంగా నిలబడుతున్నావని సాక్ష్యం ఇవ్వగలదా? నీ సంఘము సాక్ష్యం ఇవ్వగలదా? నీ సంఘము సాక్ష్యం ఇవ్వాలంటే నీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలా. నీ భక్తి దేవుని ఎదుట, సమాజం ఎదుట, సంఘము ఎదుట నిష్కలంకమైనదిగా, నిర్దోషమైనదిగా కనబడాల ప్రియులారా. అలాగున మనం భక్తి చేయాలా, అలాగున మనం సేవ చేయాలా. అలాంటి సేవ చేసిన తర్వాత ప్రభు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు అంటాడు బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని ఆయన అంటాడు. లేకపోతే ప్రభు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళగానే మన మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చేస్తుంది. ఏమని సాక్ష్యం ఇస్తుంది? నీకే ఇరుక. నా మనస్సాక్షి ఏమని సాక్ష్యం ఇస్తుందో నాకే ఇరుక. పరిశుద్ధాత్మ యందు అంటా ఉన్నాడు, దేవునిలో, ఇన్ ద స్పిరిట్. దేవునితో కలిసి ఇంకో రకంగా చెప్పుకోవాలంటే నీ మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వగలదా? ఆలోచించి నీ మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వగలిగే ఓ ఉన్నత అనుభవాన్ని కూడా కలిగి ఉండాలి. ఇతరుల విషయంలో సాక్ష్యం ఇచ్చే మనస్సాక్షి నీకు కావాలా. పక్కవాడు మంచి చేస్తే దాన్ని హానర్ చేసి రికగ్నైజ్ చేసే మనస్సాక్షి నీకు కావాలా. మన జీవితంలో అవి కనబడవు. ఇంకెలాగున మనం ప్రభు ఎదుట నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా కనబడతాం? ప్రజల ముందు ఎలా కనబడతాం? లేదు ప్రియులారా, మన జీవితాలు అలా ఉండడానికి వీల్లేదు. నేను ముగించేస్తాను. మన జీవితాలు అలా ఉండడానికి వీల్లేదు. దావీదు భక్తుడు 139వ కీర్తనలో ప్రార్థించాడు కదా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము. నీకు ఆయాసకరమైన మార్గము, నీకు ఆయాసకరమైన తలంపులు, నీకు ఆయాసకరమైన మనస్సాక్షి ఒకవేళ నాలో ఉంటే ప్రభువా చూడయ్యా, నేను సరి చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను, నన్ను నేను దిద్దుబాటు చేసుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి ప్రభు దగ్గర. అవర్ డిజైర్స్, అవర్ యాక్షన్స్, అవర్ థాట్స్, అవర్ లైఫ్ హ్యాస్ టు చేంజ్ అకార్డింగ్ టు ది గ్లోరీ ఆఫ్ ద గాడ్. దేవుని మహిమ కొరకే ఇవన్నీ మార్చబడాలి ప్రియులారా, నాట్ ఫర్ us. మన మనస్సాక్షి నెమ్మదిగా ఉన్నట్లుగా ఉండొద్దు. నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను ప్రియులారా. 1 తిమోతికి రాసిన పత్రిక 4:3 అంటాడు, అక్కడ ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే అంటాడు. అక్కడ కొందరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఓ అబద్ధమైన బోధ చేసేవారిని, దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని, పని చేసేవారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు అని. నేను ఒక మాట అంటాను, నీవే మనస్సాక్షి కలిగి ఉన్నావు? దేవుడేమో తన భక్తులు, తన ప్రియులు నిర్దోషమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి కలిగిన వారుగా
నిష్కపటమైన మనస్సాక్షి. బైబిల్ అది కూడా సెలవిస్తూ ఉంది. ప్రభు చిత్తమైతే తర్వాత వాటిని ధ్యానించేద్దాం. మనం ఇటువంటి మనస్సాక్ష్యం కలిగిన వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. వాత వేయబడిన మనస్సాక్షి అంటే లోపాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడని మనస్సాక్షి. అటువంటి మనస్సాక్షి మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. దావీదు భక్తుల్లాగా ప్రతి దినం ప్రభు, నా యందు నీకు ఆయాస్కరమైనది ఏదైనా మార్గం ఉంటే, ఏ ఆలోచన ఉన్నా, ఏ క్రియ నేను చేస్తా ఉన్నా, ఏ తలంపులు నాలో పెడుతా ఉన్నా, అయ్యా అవి ఏవైనా నీకు ఆయాస్కరంగా ఉన్నాయో వాటన్నిటి విషయంలో నన్ను సరిచేయి ప్రభు, నన్ను దిద్దుబాటు చేయి ప్రభువా. నీ ఎదుట, మనుషుల ఎదుట నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. నా ఎడల కృప చూపించు ప్రభు అని ప్రాధేయపడదాం. దేవుడెట్టి సహాయం మనకు చేసేలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, కనికరమయుడా, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీ స్వరమైతే మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటలు మా హృదయంలో భద్రం చేసుకుని ప్రభువా, మా మనస్సాక్షి నీ ఎదుటను, మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నీ దోషమైనదిగా ఉండున్నట్లుగా నేను అభ్యాసం చేయడానికి సహాయం చేయండి. అయా మీకు వందనాలు. లార్డ్, హెల్ప్ మీ టు హ్యావ్ ద పెయిన్ టు హ్యావ్ clear conscience in me, O Father God. Give me the heart to strive about a clear conscience in my life, O Father God. అయా మీరు సహాయించండి. పరితాపం పొందే మనస్సు, శ్రమను ఓర్చుకునే మనస్సు, అయా మనస్సాక్షి కొరకు జీవించలాగున మీరు కృప దయచేయమని, మీ పక్షముగా శ్రమ పడుటకు కూడా మాకు మనస్సును అనుగ్రహింప చేయమని బ్రతిమలాడుకుంటూ మీ నామానికే మహిమ చెల్లిస్తూ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచు నామ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.